నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ఘనంగా ఖాదర్ బాబా 66వ ఆరాధన మహోత్సవాలు. ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్న చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జునరావు. అల్వార్ టైగర్ 10 కిలోమీటర్స్ మారథాన్లో ప్రతిభ చాటిన వినుకొండకు చెందిన పరుగుల వీరుడు షేక్ అబ్దుల్లా. భారతీయ జనతా పార్టీ వినుకొండ పట్టణ అధ్యక్షుడిగా నియమితులైన కోటా వెంకట సుధాకర్ ను సన్మానించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. వినుకొండ పట్టణంలోని మార్కాపురం రోడ్డు పసుపులేరు బ్రిడ్జ్ కోల్డ్ స్టోరేజ్ వద్ద ఖాదర్ బాబా 66వ ఆరాధన మహోత్సవాలు ఎంతో వైభవవేతంగా కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జునరావు పాల్గొని ఖాదర్ బాబా జెండా వద్ద పూజలు నిర్వహించి బాబా విగ్రహానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఖాదర్ బాబా వారి మహిమలు అద్భుతమని, ఎంతమంది మహిళా భక్తులు దంపతులు ప్రజలు ఖాదర్ బాబా వద్ద మొక్కులు తీర్చుకుంటున్నారని, వారు ధన్యజీవులని ఈ సందర్భంగా కొనియాడారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చాలా శుభకరమైన రోజు ఖాదర్ బాబా గారి జన్మదినోత్సవం. ఈ రోజు విజయనగరంలో లక్షలాది మంది భక్తులు వైభవపేతంగా ఖాదర్ బాబా గారి జన్మదినోత్సవాన్ని 3 రోజులు ఘనంగా జరుపుకుంటారు. మన వినుకొండ పట్టణంలో కూడా ప్రతి సంవత్సరం ఖాదర్ బాబా గారి జన్మదినోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో వందలాది మంది భక్తులతో చాలా ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. అదే విధంగా ఈ రోజు కూడా ఖాదర్ బాబా గురించి 2 విషయాలు మాట్లాడతాను. 1900 సంవత్సరంలో మొహమ్మద్ అలీ, మహబూబు బీబీ గార్ల పుణ్య దంపతులకు శ్రీ ఖాదర్ బాబా గారు జన్మించారు. ఖాదర్ బాబా గారి తల్లిదండ్రులు విజయనగరంలో స్థిరపడ్డారు. ఈ పుణ్య దంపతులు సన్మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో, దైవ మార్గంలో వారి యొక్క జీవితాలు తరింపజేసుకుంటూ ఉన్న ఆ పుణ్య దంపతులకు ఖాదర్ బాబా గారు 1900 సంవత్సరంలో జన్మించారు. అయితే ఖాదర్ బాబా గారు జన్మించిన తర్వాత పసిప్రాయంలో నేల మీద ప్రాగుతూ ఉన్న సమయంలో ఒక పెద్ద భయంకరమైన త్రాచుపాము ఖాదర్ బాబా గారి మీదకు వస్తూ ఉన్న సమయంలో ఆశ్చర్యకరంగా ఒక గండు పిల్లి ఎక్కడి నుంచో వచ్చి దూకి ఆ త్రాచుపాముని ముక్కలు ముక్కలుగా చేసింది. అది అందరూ చూసి చాలా ఆశ్చర్యపోయినారు. అదే విధంగా ఖాదర్ బాబా ఇంటిలో పని మనిషి అచ్చమ్మ ఉండేది. ఈ అచ్చమ్మ ఖాదర్ బాబా గారికి పసిప్రాయంలోనే పాలు ఇస్తూ ఎంతో శ్రద్ధగా పెంచసాగింది. అయితే ఒక రోజు అచ్చమ్మ గారు పనికి పోయినప్పుడు ఆ గ్రామం అంతా కూడా తగలబడిపోయినప్పుడు అచ్చమ్మ గారు పనిచేస్తున్న ఖాదర్ బాబా గారి ఇల్లు మాత్రం అలాగే యాజిటీగా ఉండిపోవటం ఆశ్చర్యకరమైన విషయం. ఆ తర్వాత ఖాదర్ బాబా వాళ్ళ నాన్నగారు మహమ్మద్ అలీ గారు, నాయనా ఖాదర్, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా, ఒక మురుకున్నది నాయనా, నీకు 5 రాగి నాణ్యాలు ఇస్తాను. ఈ 5 రాగి నాణ్యాలు తీసుకొని తాజుద్దీన్ బాబా గారి వద్దకు వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని 5 ఫకీర్లకి పంచిరా నాయనా అని తండ్రి చెప్పినప్పుడు ఖాదర్ బాబా గారు అలాగే అని చెప్పి ఆ 5 రాగి నాణ్యాలు తీసుకొని తాజుద్దీన్ బాబా గారిని దర్శనం చేసుకుంటారు. ఆ దర్శనం చేసుకున్న సమయంలో తాజుద్దీన్ బాబా గారు ఖాదర్ని చూసి అంటారు, పులి వచ్చినాడ్రా అని అన్ని వేల మంది భక్తుల సమక్షంలో ఖాదర్ బాబాని మెచ్చుకుంటూ భుజం మీద చేసి దగ్గర తీసుకున్నారు. ఆ తరువాత కొన్ని రోజులు తాజుద్దీన్ బాబా గారిని దర్శనం చేసుకొని ఒక రోజు ఖాదర్ బాబా గారికి ఒక స్వప్నం దృశ్యమైంది. ఆ స్వప్నంలో తాజుద్దీన్ బాబా గారు కనిపించి, నాయనా తాజుద్దీన్, ఇగో 2 పెట్టెలు నీకు ఇస్తున్నాను, వీటి తాళం చేతులు ఇస్తున్నాను, తెరువు నాయన అని సెలవిచ్చారు. ఒక పెట్టి తెరవంగా పెట్టి నిండా పుస్తకాలు ఉన్నాయి. రెండో పెట్టి తెరచి చూస్తే ఆ పెట్టె ఖాళీగా ఉన్నది. నాయనా, ఒక పెట్టె నీ ఆధీనం, రెండవ పెట్టె నీవు భర్తీ చేయాలి అని సెలవిచ్చారు. అంటే నా తరువాత నా స్థానాన్ని నీకు ఇస్తున్నాను అని
చాలా స్పష్టంగా చెప్పకనే తాజుద్దీన్ బాబా గారు ఖాదర్ బాబా గారితో చెప్పారు. ఇక అప్పటి నుంచి బాబా గారు మాటలు తగ్గించి మౌన ముద్రలో ఉండిపోయి ఆధ్యాత్మికంగా యోగ ముద్రలో ఉండిపోయి చాలా సంవత్సరాలు విజయనగరంలో మెట్ట దగ్గర లక్షలాది మంది భక్తులకి వైద్యుడిగా ఎన్నెన్నో మహిమలు చూపించి ప్రజల్లో మమేకమై ఒక దైవంగా భాసిల్లుతూ వచ్చారు. చివరకు ఖాదర్ బాబా గారు 1961 సంవత్సరం 27వ తేదీన శుక్రవారం పరమపదించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం బాబా గారి పుట్టినరోజుని చాలా ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. బ్రాహ్మణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జీవి మాధవరావు కార్యాలయంలో ఆదివారం ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణ కుటుంబములను ఆదుకొనుటలో భాగంగా 6 కుటుంబాలకు బియ్యం, నూతన వస్త్రాలు బహుకరణ చేశారు. చింతల చెరువు రాఘవేంద్రరావు, చింతలపూడి భద్రయ్య, పుట్టంరాజు నారాయణం, రామ్మోహన్ రావు, అప్పరాజు నాగేశ్వరరావు, పోట్లూరి వరలక్ష్మమ్మ, ధూళిపాళ్ల వెంకటేశ్వర్లు సహాయ సహకారములతో ఈ కార్యక్రమం నిర్వహించారు. అందరికీ నమస్కారం. గత 96 నెలల నుంచి మన నియోజకవర్గ పరిధిలోని బ్రాహ్మణ సోదరులకు మనం ఆర్థిక సహాయ సహకారాలు చేస్తూ ముందుకెళ్తున్నమాట అందరికీ తెలిసిన విషయమే. ఈ నెల 97వ కార్యక్రమాల్లోకి మనం ప్రవేశించాము. ఈ 97వ కార్యక్రమానికి చంద్రశేఖర్ రాఘవేంద్రరావు గారు, అలానే చంద్రపూడి భద్రయ్య గారు, అప్పరాజు నాగేశ్వరరావు గారు, పి నారాయణరావు గారు, పి వరలక్ష్మ గారు, నారాయణ రామ్మోహన్ రావు గారు, ధూళిపాళ వెంకటేశ్వర గారు సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఈ 97 నెలలు కూడా సహాయ సహకారాలు తీసుకుని దాతలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రతి పేదవాడికి మనం అండగా ఉండాల్సిన బాధ్యత మన బ్రాహ్మణ సోదరులకు ఉంది. అది అందరూ గమనించాల్సిందిగా నేను కోరుతున్నాను. కానీ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా నేను వెనకడుగు వేస్తున్నాను. కాబట్టి అది మీరు దృష్టిలో ఉంచుకొని ఎవరో ఒకరు ముందుకు వస్తే దాన్ని నిరంతరము సాగించడానికి 100 కాదు 150, 200 కార్యక్రమాలు కూడా ఈ బ్రాహ్మణ వాళ్ళకి సహాయ సహకారాలు అందేసేపు ముందుకు నడిపించాలనే నా కోరిక. నాకు చేతైన సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు నడుపుతాము. కాబట్టి ఇది అందరూ గమనించాల్సిందిగా నాయకులకి ముఖ్యంగా నేను తెలియజేస్తున్నాను. ఇది హృదయపూర్వకంగా పెట్టాను. నా ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ముందుకు పోలేదని చెబుతున్నా కానీ వేరే యొక్క కారణాల వల్ల చెప్పి నేను చెప్పట్లేదు. నా ఆరోగ్యం గురించి కూడా మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి హృదయపూర్వకంగా దీన్ని ఆహ్వానిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఏదైనా 10 మందికి ఉపయోగపడే కార్యక్రమానికి తప్పకుండా నా సహాయ సహకారం ఉంటుంది. 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయండి, చేస్తూ ఉండండి. నా సహాయ సహకారాలు నాకు తెలిసిన వాళ్ళ సహాయ సహకారాలు కూడా అందిస్తారని హృదయపూర్వకంగా చెప్తూ సెలవు తీసుకుంటాను. నేటి కాలంలో కళలు అంతరించిపోతున్నాయని, కళాకారుల దుర్భరమైన దారిద్ర్యంలో మగ్గుతున్నారని, సినీ టీవీల సంస్కృతి ప్రజలను కళారూపాలకు దూరం చేస్తున్నాయని, వినుకొండల గుమ్మడి కళాపీఠం ద్వారా పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయని ప్రముఖ న్యాయవాది పి సైదారావు కళాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో కళాకారుల ముఖ్య సమావేశం స్థానిక నస్రాపేట రోడ్డులోని వెంకటేశ్వర స్టూడియోలో జరిగింది. ముఖ్య అతిథులుగా ప్రముఖ న్యాయవాదులు పి సైదారావు, ఎస్కే సిద్దయ్య పాల్గొని ప్రసంగించారు. అనంతరం కళాకారులు లాయర్ సైదారావుని ఘనంగా సత్కరించారు. వినుకొండ నియోజకవర్గంలోని వివిధ రూపాల్లో ఉన్నటువంటి కళాకారులని ఒక చోటకు చేర్చి వారికి ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడుకోవడానికి ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేసినటువంటి గుమ్మడి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తూ, కళాకారులు అనేటువంటిది ఇలా కొత్తగా వచ్చినటువంటిది కాదు. సమాజం పుట్టినప్పటి నుంచి కూడా కళలు అనేటువంటివి కొనసాగుతూ ఉన్నాయి. అవి రకరకాలుగా ఉన్నటువంటివి. ఒకప్పుడు ఈ కళలకి మంచి ఆదరణ ఉండేది. ఇవాళంతా టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఈ కళలకు ఆదరణ తగ్గింది. అయినా సరే కళలని మనం బతికించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. కళాకారులు అందరూ కూడా ఒక సమిష్టిగా ఒక సంఘంగా ఏర్పడడం అనేటువంటిది ఒక మంచి పరిణామం. అనేక వృత్తుల్లో ఉన్నటువంటి వారు కూడా సంఘంగా ఏర్పడి అప్పుడప్పుడు అందరూ ఒకసాట కలుసుకొని వారికి ఉన్నటువంటి సమస్యలను చర్చించుకొని మరి వాళ్ళకు ఉన్నటువంటి సాధక బాధాలని ఒకరికొకరు షేర్ చేసుకొని వాటిని ఏదైనా పరిష్కరించుకోవడానికి తగినటువంటి అధికారుల వద్దకి దానికి సంబంధించిన ప్రతినిధులుగా వెళ్ళటం, ఆ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగానే ఈ రోజున కళాకారులు ఒక సంఘంగా ఇక్కడ ఏర్పడటానికి మీరు ఒక అవగాహన చేసుకోవడానికి వచ్చినందుకు ఒక మంచి కార్యక్రమంగా భావిస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా ఒక సంఘంగా ఏర్పడినప్పుడు
వారికి ఉన్నటువంటి సమస్యలను ఒకరికొకరు షేర్ చేసుకోవడానికి, దానికి పరిష్కార మార్గాలు ఎంచుకోవడానికి సంఘాలలో ఉండేటువంటి ఒక ప్రత్యేకత. కళల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎవరో కూడా కోటేశ్వరులు ఈ కళారంగాల్లో జనరల్గా ఉంటారు. మనకున్నా కూడా అది వాళ్ళ వరకే పరిమితమై ఉంటుంది. 10 మందికి ఆ కళను చూపించేటువంటి పరిస్థితి ఉండదు. కళను ప్రదర్శిస్తూనే వాళ్ళ కుటుంబాల జీవనం కోసం 10 రూపాయలు ఆశిస్తూ ఈ కళా ప్రదర్శనలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. సరే, ఈ కళలకు ఆదరణ లేనప్పుడు తప్పనిసరిగా ఎవరైనా సరే కొన్ని ఇబ్బందులు ఆ కళను ఎంచుకున్నప్పుడు, ఆ కళలకు ఆదరణ లేనప్పుడు, ఆ కళల మీదనే వచ్చేటువంటి ఆదాయంతో జీవించాల్సి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. ఒక కళాకారుడు ఆ వృత్తిలో ఉండి చనిపోతే ఆ కుటుంబం అనేటువంటిది పరిస్థితులు కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి తరుణాల్లో సంఘపరంగా మీరందరూ కూడా మరి ఒకరికొకరు షేర్ చేసుకొని అవకాశం ఉన్నటువంటి వారు ఆర్థిక సహాయాలు, మరి ఆర్థిక సహాయం చేయగలిగినటువంటి మనసు ఉన్నటువంటి మన ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే ఆంజనేయులు గారు లాంటి వారు ఎప్పుడు కూడా ఆల్వేస్ మరి ఇలాంటి వాటికి సహకారంగా ఉంటారు. అలాంటి వారు ఇంకా అలాంటి సహాయ గుణం ఉన్నట్టు చాలామంది ఉంటారు. వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలు తీసుకొని మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి విషయాల్లో మేము కూడా మీతో షేర్ చేసుకోవడానికి, మాకున్న పరిధిలో మాకున్నటువంటి సహాయాన్ని, ఆ యొక్క సేవలను ఇవ్వడానికి ఎప్పుడు కూడా మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి యొక్క మంచి కార్యక్రమాన్ని మీ అందరూ ఒకసారిగా చేర్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఉమ్మడి గారికి మరొకసారి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ సెలవు. రాజస్థాన్ అల్వార్ టైగర్ 10 కిలోమీటర్స్ మారథాన్ లో వినుకొండకు చెందిన పరుగుల వీరుడు షేక్ అబ్దుల్లా మెడల్ సాధించాడు. రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన అల్వార్ టైగర్ 10 కిలోమీటర్స్ మారథాన్ పరుగుల పోటీలలో పాల్గొన్న 3000 మంది పోటీదారులలో 7వ స్థానం సాధించి మెడల్ సాధించారు. ఫిబ్రవరి 25న హిమాలయ ప్రాంతాల్లోని లడాక్ లో మంచు మీద జరిగే గిన్నిస్ బుక్ పరుగుల పోటీలలో పాల్గొనే ప్రయత్నంలో భారతదేశంలో పలు రాష్ట్రాల్లో జరిగే పోటీలలో పాల్గొంటూ మెడల్ సాధించిన అబ్దుల్లా ఈ పోటీలలో పాల్గొనేందుకు ఆర్థికంగా, మానసికంగా మనోధైర్యాన్ని అందించిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, గుంటూరు ఈస్ట్ డిఎస్పీ జనాబ్ అజీజ్, డాక్టర్ సాయి కృష్ణ ప్రతిమా నర్సింగ్ హోమ్ గుంటూరు వారు మరియు ఎండి కరీముల్లా, విశ్రాంత ఉద్యోగి షేక్ అఫ్సర్, తెలుగుదేశం పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గం వారికి అబ్దుల్లా కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్లపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకం, ఆమోదానికి ఢిల్లీ ఎన్నికల్లో భాజపా ప్రజంచడమే నిదర్శనమన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. భారతీయ జనతా పార్టీ వినుకొండ పట్టణ అధ్యక్షుడిగా నియమితులైన కోటా వెంకట సుధాకర్ ను ఆదివారం ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఆదివారం వినుకొండలోని జీవీ కార్యాలయంలో వెంకట సుధాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. కోటా వెంకట సుధాకర్ గతంలో పట్టణ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం మాట్లాడిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ అనే త్రిమూర్తుల చేతుల్లో రాష్ట్రం సురక్షితంగా ఉందని, అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు దూసుకొని వెళ్తుందన్నారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.